అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు. నిన్న ఢిల్లీలో ఒక కీలకమైనటువంటి మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేజ్ మీద మాట్లాడుతూ ఒక పేపర్ పట్టుకున్నాడు. ఆ పేపర్ పట్టుకొని ఇంగ్లీష్లో, హిందీలో సోనియా గాంధీ నాకు ఈ లేఖ రాసింది, ఇక నాకు ఒక నోబెల్ ప్రైజ్ లెక్క, నాకు ఒక నంది అవార్డు లెక్క, నాకు ఒక ఆస్కర్ అవార్డు లెక్క ఈ పేపరు. అసలు ఈ పేపర్ చూస్తుంటే నిజంగా నాకు చాలా సంతోషం అనిపిస్తున్నది. సోనియా గాంధీ గారు వెరీ థ్యాంక్స్ అండి అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పేపర్ చూపించి చాలా అద్భుతంగా మాట్లాడిండు. అసలు ఆ పేపర్ సారాంశం ఏంది, సోనియా గాంధీ ఏమని లేఖ రాసింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, భూకంపం బదులుగొట్టావు, 18 నెలల్లో తెలంగాణను మొత్తం అభివృద్ధి చేసి పడేసినామని చెప్పి సోనియా గాంధీ ఆ లేఖలో ఏమైనా రాసిందా, లేకపోతే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ సూపర్ ఉన్నది, ఎక్సలెంట్ అని చెప్పి సోనియా గాంధీ ఏమైనా రాసిందా, అసలు ఏం రాసింది ఆ లేఖలో, ఆ లేఖలో ఏముంది, ఆ లేఖ చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు మురిసిపోతున్నాడు, ఎందుకు సంతోషపడుతున్నాడు, ఎందుకు ఆనందపడుతున్నాడు, ఇంగ్లీష్లో, హిందీలో, అసలే మనకి ఇంగ్లీష్ చదువు రాదు, హిందీ చదువు రాదని చెప్పి చెప్తా ఉంటారు. ఇక నిన్న ఇంగ్లీష్లో, హిందీలో మాట్లాడుకుంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ సూపర్, దిస్ పేపర్ ఈజ్ వెరీ ప్రైజ్ టు మీ, నోబెల్ ప్రైజ్, ఆస్కార్ అవార్డ్ అని చెప్పి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. మరి రేవంత్ అన్న ఈ పేపర్ చదువుకున్నాడో చదువుకోలేదో నాకు తెలియదు, కానీ ఇక నోబెల్ ప్రైజు, ఆస్కార్ అవార్డు నాకు ఒక గిఫ్ట్ లెక్క, సోనియా గాంధీ గారు నన్ను అప్రిషియేట్ చేసిర్రు, నాకు సూపర్ అని చెప్పిర్రు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ వచ్చినాడు. అసలు ఈ పేపర్ సారాంశం ఏంది అనేది నేను చివరిలో చెప్తా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండో ఒక్కసారి మీరు వింటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఒకసారి వినుర్రి సార్ ఏం చెప్పిండు అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఢిల్లీకి పోయినప్పుడల్లా రాహుల్ గాంధీ కలుసులేదు, రాహుల్ గాంధీతో మాట్లాడలేదు. పోనీ ఢిల్లీకి పోయిండు, రాహుల్ గాంధీకి ఏమన్నా దగ్గర కూర్చున్నాడు, రాహుల్ గాంధీకి ఎక్కడో దూరం కూర్చున్నాడు. ఇంకొక ఫోటో కూడా ఉంటుంది, రాహుల్ గాంధీ ఒక సోఫాలో కూర్చుంటే ఆయన ఎక్కడో ఉంటాడు 10 మీటర్ల దూరంలో. అంటే గట్లుంటుంది కథ. ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో వినుర్రి, తర్వాత పిన్ టు పిన్ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. A letter. This is for me lifetime achievement. This is for me Oscar award. Yes. This is for me Nobel Prize. श्रीमती सोनिया गांधी जी मुझे अप्रिशिएट करते हुए एक खत लिखा है. For me lifetime achievement, क्योंकि बहुत सारे काम कर सकता हूँ, वेलफेयर कर सकता हूँ, डेवलपमेंट कर सकता हूँ और दूसरे कुर्सी में बैठ सकता हूँ. मगर सोनिया जी अप्रिशिएशन जो लेटर खत लिखा मेरा नाम पे, सोनिया जी खुद दस्तखत कर देके, फॉर मी दिस इज लाइफ टाइम अचीवमेंट. थैंक यू. ఇది ముచ్చట. ఏమంటున్నాడు, సోనియా గాంధీ నాకు ఒక లేఖ రాసింది, నన్ను అప్రిషియేట్ చేస్తూ లేఖ రాసింది అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట. మరి ఆ పేపర్ మొత్తం చదివితే రేవంత్ రెడ్డి గారికి ఓన్లీ అప్రిషియేషన్ మాత్రమే కనబడదో ఏమో, సోనియా గాంధీ పొగుడుతూ రాసినటువంటి లేఖ అనే కనబడదో ఏమో, కానీ ఆ లేఖలో ఏముందో మాట్లాడదాం. ఆ లేఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇట్లా ఫ్రేమ్ కట్టుకోవాలి, ఇట్లా ఫ్రేమ్ కట్టుకోవాలి. ఆ లేఖలో ఏముంది ఎరికేనా, అయ్యో డియర్ రేవంత్, మీ ప్రోగ్రామ్కి రాలేకపోతున్నాను, ఇట్లు సోనియా గాంధీ అని చెప్పి ఆ లేఖలో రాసింది. రేవంత్ రెడ్డి గారు మీరు 42% బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్కి సంబంధించిన అంశంలో మీరు మీటింగ్ పెట్టినారు. ఆ మీటింగ్ అనివార్య కారణాల వలన నాకు కొన్ని టైం షెడ్యూల్స్ ఉండడం వల్ల నేను రాలేకపోతున్నా, నీ ప్రోగ్రామ్కి నేను అటెండ్ కాలేను, కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని, మీ ప్రోగ్రామ్ అద్భుతంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా, అప్రిషియేట్ చేస్తూ ఈ లేఖ రాస్తున్నా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసినారు. ఓన్లీ అప్రిషియేషన్కి సంబంధించినటువంటి లేఖ కాదు, నీ ప్రోగ్రామ్కి నేను రాలేకపోతున్నా, నేను అటెండ్ కాలేకపోతున్నా అని చెప్పిందామా. ఆయన ఏమో అసలు ఈ లేఖ నాకు ఆస్కార్ అవార్డు, ఈ లేఖ నాకు నంది అవార్డు, ఈ లేఖ నాకు ఇంకో అవార్డు అని చెప్పి ఆయన మాట్లాడుకుంటున్నాడు. ఏం చెప్పాలి, ఇగో గిట్లా ఏమనుకోవాలంటే, సోనియా గాంధీ మీకు ఇచ్చిన ఆస్కార్ అవార్డును గ్రాండ్గా ఇగో ఫ్రేమ్ చేయించి పెడతాం సార్ అని చెప్పి రేవంత్ రెడ్డి సోనియా గాంధీకి చెప్పాల్సినటువంటి మాట. అంటే ఇప్పుడు ఆ పేపర్ మొత్తం ఓ ఫ్రేమ్ కట్టుకొని ఇంటికాడ పెట్టుకోవాలన్నట్టు సోనియా గాంధీ ఆయనకు రాసినటువంటి ఆ లేఖ. ఆ లేఖలో సోనియా గాంధీ సంతకం ఉంది. సంతకం చూసి ఏమో మురిసిపోతున్నాడు. ఎందుకంటే 18 నెలల రాహుల్ గాంధీ కలుస్తలేడు, రాహుల్ గాంధీ మాట్లాడతలేడు, సోనియా గాంధీ కలుస్తలేదు, ఎన్నిసార్లు ఢిల్లీకి పోయినా ప్రియాంక గాంధీ కలుస్తలేదు, అధిష్టానానికి దూరం అయిపోయిండు. ఒకటేసారి సోనియా గాంధీ లేఖ రాసేసరికి కథం మురిసిపోతున్నాడు. ఇక అబ్బా ఇప్పటికన్నా మంచో చెడో లేఖ రాసిర్రు, ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి జనం అందరూ వీళ్ళకేం రేవంత్ రెడ్డికి ఏం ఇబ్బంది లేదు, 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడు, సోనియా గాంధీ రేవంత్ రెడ్డికి లేఖ రాసిందంటే మామూలు విషయమా అని అనుకోవాలి కదా.
అందుకే ఆ లేఖ గురించి చెప్తున్నాడు. సోనియా గాంధీ అసలు ఏమని లేఖ రాసింది, ఆ లేఖలో ఏముంది అనేది ఒకసారి మనం చూస్తే, ఇగో జూలై 2023-2025 కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సోనియా గాంధీ చైర్పర్సన్ ఏమని రాసిందంటే, డియర్ శ్రీ రేవంత్ రెడ్డి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు ద presentation of the model and methodology of the Telangana SOHI Economic, Educational, Employment, Political and Caste Survey 2024 scheduled to be held at the AICC headquarters Indira Bhavan, New Delhi on 24th July 2025. While I would have been delighted to be part of this significant and auspicious occasion, I regret that due to prior commitments I will be unable to attend. However, I extended my warmest greeting and best wishes to you and all participants for a successful and memorable ఈవెంట్ అని చెప్పి విత్ గుడ్ విషెస్ అని చెప్పి సోనియా గాంధీ రాసినటువంటి లేఖ యువర్ సిన్సియర్లీ సంతకం పెట్టింది. రేవంత్ రెడ్డికి వచ్చింది. చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ భవన్, న్యూ ఢిల్లీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సోనియా గాంధీ రాసినటువంటి లేఖ. నేను నీ మీటింగ్కి రాలేకపోతున్నా, నీ మీటింగ్కి అటెండ్ కాలేకపోతున్నా, కాబట్టి సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ మీటింగ్కి హాజరైనటువంటి వాళ్ళకు నేను బెస్ట్ ఆఫ్ లాక్ చెప్తా ఉన్నా, ఆల్ ద బెస్ట్ చెప్తా ఉన్నా. అక్కడ పార్టిసిపేట్ చేసేటటువంటి వాళ్ళందరూ కూడా మీటింగ్ని సక్సెస్ఫుల్గా మీరు రన్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా అని చెప్పి సోనియా గాంధీ చెప్పినటువంటి మాట. అంటే నేను ఆ మీటింగ్కి వస్తలేనని సోనియా గాంధీ చెప్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఒకటే ఎగురుడు. అసలు ఈ పేపర్ రావడం నా అదృష్టం, చాలా అద్భుతంగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది, ఐఎమ్ వెరీ హ్యాపీ అంటున్నాడు. ఆమె రాసిన లేకేంది, ఈయన మురిసిపోయేటటువంటి మురుపులేంది, అసలు ఇవన్నీ చూసినప్పుడు షాక్ అనిపించింది. అసలు ఎందుకు మురుతున్నారు ఇంత, అసలు ఆ లేఖలో ఏముంది, ఏమని రాసింది ఆమె, ఏం అర్థం కాలేదు రేవంత్ అన్నకు. ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, హిందీ మాట్లాడుతున్నాడు, ఇంకో మాట ఏం చెప్తాడో అది కూడా మీరు వినాలే. అసలు నేను ఈ కాంగ్రెస్కి సంబంధించినటువంటి వ్యక్తిని కాదు కదా, అయినా నీకు ముఖ్యమంత్రి పదవి ఎట్లా వచ్చిందని చెప్పి రేవంత్ రెడ్డికి చాలా మంది అడిగిరట. అసలు నువ్వు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ కాదు కదా, టీడీపీ నుండి వచ్చినావు, లేకపోతే బీఆర్ఎస్ నుండి వచ్చినావు, నువ్వు కాంగ్రెస్లో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి కాదు కదా, నువ్వు కాంగ్రెస్లో ఓడుతాడు, నీకు పీసీసీ ఎట్లొచ్చింది, నీకు ముఖ్యమంత్రి పదవి ఎట్లొచ్చింది, అసలు నువ్వు సీఎం ఎట్లయినామని చెప్పి వాళ్ళోళ్ళు వీళ్ళోళ్ళు అడిగినప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండాడు తెలుసా, వేరే వాళ్ళకి రాహుల్ గాంధీ ముందే చెప్పిండు ఆ మాట. ఇప్పుడు సోనియా గాంధీని ఇంతగానం పొగడడానికి గల కారణం ఏమనుకుంటున్నారు, రాహుల్ గాంధీ ముందే కూర్చున్నాడు. రాహుల్ గాంధీ ముందు చెప్పాలి కదా, సోనియా గాంధీ నన్ను అప్రిషియేట్ చేసింది, సోనియా గాంధీకి నేనంటే ఇష్టం, ముఖ్యమంత్రి అంటే ఆమెకి ఇష్టం, నిజంగా నా తమ్ముడు అనుకుంటుంది, రేవంత్ రెడ్డి నా తమ్ముడు బాగా పరిపాలన చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి, గొప్ప లీడర్ అని చెప్పి సోనియా గాంధీ అనుకుంటుంది. కాబట్టి సోనియా గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ అంటే చాలా ఇష్టం, అందుకే నాకు లేఖ రాసిందని అందరూ అనుకోవాలి. తర్వాత సోనియా గాంధీకి రేవంత్ రెడ్డి పైన పాజిటివిటీ ఉందని చెప్పి అందరూ అనుకోవాలి కదా, అనుకోవాలని చెప్పి అట్లా ఊడిండేమో అనిపించింది. ఆ లేఖలో ఏం లేదు పెద్దగా, ఏముంది, నేను నీ ప్రోగ్రామ్కి రాలేకపోతున్నా కానీ ఒక గొప్ప డిసిషన్ తీసుకుంటున్నారు, ఇది క్యాస్ట్కి సంబంధించినటువంటి రిజర్వేషన్ అని చెప్పి, కులగణన అని చెప్పి, సర్వే అని చెప్పి, ఏది ఏమైనా 42% రిజర్వేషన్కి సంబంధించిన వ్యవహారంలో కూడా మీరు కష్టపడుతున్నారు, వెరీ గుడ్ అని చెప్పి అప్రిషియేట్ చేస్తున్నాయి. నేను వస్తలేను, నీ మీటింగ్కి నేను రాలేకపోతున్నా అని చెప్పి చెప్పింది. మీటింగ్కి రాలేకపోతున్నాను లేఖ రాయడం కూడా రేవంత్ రెడ్డికి నోబెల్ ప్రైజ్. నేను నీ మీటింగ్ అటెండ్ కాలేకపోతున్నా అని చెప్పడం కూడా రేవంత్ రెడ్డికి అవార్డు, ఆస్కార్ అవార్డు. ఏం చెప్పాలిగా, ఏం చెప్పాలి, ఏం మాడతాం రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు విన్నాక. ఇంకేం చెప్తాడో వినుర్రి. అందరూ ముఖ్యమంత్రిని అడుగుతుర్రట, అసలు నువ్వు ఎట్లా సీఎం అయినావు అని అడిగినప్పుడు రేవంత్ అన్న ఏం చెప్పిండు అనేది కూడా మీరు వినాలి, ఒకసారి వినుర్రి. लोग मुझे बोलते रहते भाई आप कांग्रेस में नहीं था, अभी कांग्रेस में आपको कुर्सी मिल गई. मैं बोला भाई मैं कांग्रेस का नहीं होगा, मगर राहुल भैया से मेरा आत्मा मिलन हो गए कि राहुल भैया के दिल में जो है वो काम करने के लिए मैं डिसाइड कर लिया कि जब मेरा नेता कुछ कहा वो सोने का लकीर है. इसीलिए एक వినరా, నీకు ఎట్లొచ్చింది ముఖ్యమంత్రి పదవి అని అడిగితే, రాహుల్ గాంధీ ఆత్మ నా ఆత్మ కలిసింది అంటే మా మనసులు కలిసినాయి, ఆయన పనిచేసే మనిషే, నేను పనిచేసే మనిషే, పని అంటే మాకు ప్రాణం, నేను రాహుల్ గాంధీ ఆత్మలో పనిచేస్తూ ఉంటా, రాహుల్ గాంధీ అండలో నేను పనిచేస్తూ ఉంటా, ఆయన నీడలో నేను పనిచేస్తూ ఉంటా, అందుకే రాహుల్ గాంధీ నమ్మి నాకు సీట్ ఇచ్చిండు అంటున్నాడు. రాహుల్ గాంధీ నమ్మకంతో నా ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండు అంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక రాహుల్ గాంధీ ముందు రకరకాలుగా పొగుడుతున్నాడు, మామూలు పొగడతలు కాదు, ఇక భయంకరమైనటువంటి పొగడతలు. రాహుల్ గాంధీ వల్లనే ముఖ్యమంత్రి అయినా, రాహుల్ గాంధీ వల్లనే నాకు ముఖ్యమంత్రి సీట్ వచ్చింది అని చెప్పి రకరకాలుగా. వాస్తవానికి నిన్న ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఈ లేఖ పట్టుకున్నప్పుడు నాకు సోనియా గాంధీ నాకు గిఫ్ట్ ఇచ్చింది,
నాకు లేఖ పంపించింది, లేఖ రాసి పంపించింది అన్నప్పుడు మేమందరం ఆశ్చర్యపోయినాం. అరే పుసుక్కున తెలంగాణ అంతా రేవంత్ రెడ్డి అభివృద్ధి చేసిండు, తెలంగాణ అంతా పచ్చబడ్డది, తెలంగాణ మొత్తం డెవలప్ అయింది, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగుంది, కాంగ్రెస్ ప్రభుత్వ పర్ఫార్మెన్స్ బాగుందని చెప్పి సోనియా గాంధీ ఆ లేఖలో ఏమైనా రాసిందా? రేవంత్ రెడ్డి యు ఆర్ ఏ గుడ్ చీఫ్ మినిస్టర్ సూపర్ అని చెప్పి సోనియా గాంధీ ఏమైనా రాసి పంపించిందా? అంత మురిసిపోతున్నాడు ఏంది రేవంత్ అన్న? అంతగానం సంతోషపడుతున్నాడు, అంతగానం ఆ లేఖ చూసి ఆనందపడుతున్నాడు ఏంది అని అనుకున్నాం. సీన్ కట్ చేస్తే ఆయన ట్విట్టర్లో పెట్టుకున్నాడు ఈ లేఖ చదివినాక అసలు కథ అర్థమైంది మాకు. అచ్చా సోనియా గాంధీ రాసింది ఇట్లనా, ఓకే ఓకే నేను నీ మీటింగ్కి రాలేకపోతా ఉన్నా, నేను డిలైడు, నేను ఇక వేరే పనులుండి నేను రాలేకపోతా ఉన్నా, అటెండ్ కాలేకపోతున్నా, కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు సక్సెస్ చేయండి మీటింగ్ని, నా బెస్ట్ విషెస్ మీకు చెప్తా ఉన్నా అని చెప్పి సోనియా గాంధీ చెప్పినటువంటి మాట అసలు ముచ్చట అది. కానీ రేవంత్ అన్న మాత్రం ఒకటే మురిసిపోతున్నాడు, ఇక సంతోషపడుతున్నాడు. మేము ఒకటి అనుకున్నాం, సీన్ కట్ చేసి లేఖ చూసిన తర్వాత అసలు కథ అర్థమైంది. నాకు తెలిసి రేవంత్ అన్న ఇట్లా ఈ పైననే చదివిండు కావచ్చు, కింద ఏం చదవలే కావచ్చు. నాకు తెలిసి కింద నేను అటెండ్ కాలేకపోతా ఉన్నా, రాలేకపోతున్నా అనే మాట చదవలే కావచ్చు, లేకపోతే నేను నీ మీటింగ్ అటెండ్ కాలేకపోతున్నా అనే మాట కూడా రేవంత్ నాకు సంతోషం అనిపించిందేమో. పోనీ రాలేకపోయింది అయినా సరే నాకు లేఖన పంపించింది కదా, ఆ లేఖ పంపించింది కాబట్టి సంతోషపడ్డాడు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని ఎన్నిసార్లు తెలంగాణకు పిలిచిండు తెలుసా? 10 సార్లు పిలిచిండు. 1 ఇయర్ ప్రోగ్రామ్కి పిలిచిండు, 1 ఇయర్ సక్సెస్ పరిపాలనకు పిలిచిండు, రాలే. తర్వాత మొన్న రేషన్ కార్డులకు సంబంధించిన పంపిణీ పిలిస్తే రాలే, రుణమాఫీ సక్సెస్ మీట్కి రాలే, రైతు బంధు సక్సెస్ మీట్కి రాలే, తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహానికి రాలే. రాహుల్ గాంధీని 5-6 సార్లు పిలిస్తే ఎప్పుడు రాలే రాహుల్ గాంధీ తెలంగాణకు. ఆయన రాలేదు, వచ్చి ఏ మీటింగ్లో హాజరు కాలేదు, ఏ సభలకు అటెండ్ కాలేదు. కాకపోవడానికి గల కారణం ఏందో రాహుల్ గాంధీకి తెలుసు. ఇక్కడ పరిపాలన, వీళ్ళ పర్ఫార్మెన్స్, వీళ్ళ వ్యవహారం ఎట్లుందో రాహుల్ గాంధీకి తెలుసు కదా, సోనియా గాంధీకి తెలుసు, ప్రియాంక గాంధీకి తెలుసు. కాబట్టి వాళ్ళు రారు. మన రేవంత్ అన్న ఢిల్లీకి 20-30 సార్లు పోతే, 49 సార్లు ఢిల్లీకి పోతే హాఫ్ సెంచరీ కొట్టిండు మొత్తానికి ఢిల్లీకి పోవడం. అయినా సరే పట్టుమని 10 సార్లు కూడా రాహుల్ గాంధీ కలవలే, రాహుల్ గాంధీతో ఫోటో కూడా దిగలే ఇప్పటిదాకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్సనల్గా. రేవంత్ రెడ్డి పోతే రేవంత్ రెడ్డితో పాటు బ్యాచ్ పోతుంది, రేవంత్ రెడ్డితో పాటు బట్టన్న, మీనాక్షి నటరాజన్, తర్వాత ఎవరు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తర్వాత ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి పోతాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోతారు, తర్వాత వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గరున్న వ్యక్తి, వీళ్ళందరూ పోతారు. పోతే సగం క్యాబినెట్ ఖాళీ అవుతుంది వీళ్ళు పోతే. ఒక్క ముఖ్యమంత్రి వెనకాల 5-6 మంది మంత్రులు పోతారు. ఎందుకు పోతారంటే మరి రేవంత్ రెడ్డి పైన నమ్మకం ఉండదో, అధిష్టానానికి రేవంత్ రెడ్డి పైన నమ్మకం ఉండదో, రేవంత్ రెడ్డితో పాటు మీరు కూడా రండి అని చెప్తారో ఏమో, కానీ పోతే ఒకటేసారి గుంపులో గోవిందం లెక్కనే పోతారు తప్ప ఇండివిజువల్గా పోయి కలిసే పరిస్థితి లేదు. అదే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఫ్యామిలీని తీసుకుపోయి రాహుల్ గాంధీతో ఫోటో తీపిచ్చిండు, పర్సనల్గా కలిసిండు, జగ్గారెడ్డి కలిసిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసిండు, మధు యాస్కి గౌడ్ కలిసిండు, సీతక్క కలిసిండు, ఇండివిజువల్గా మాట్లాడింది పోయి పొలిటికల్ టాపిక్స్ అన్నీ. రేవంత్ రెడ్డి ఎప్పుడు అట్లా కలవలే, ఎప్పుడు మాట్లాడలే. ఇప్పుడు నేనేమంటా అంటే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇగో మొన్న నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, ఆయనతో ఫోటో దిగిన. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా, మరి 49 సార్లు ఢిల్లీకి పోయిండు. మరి అధిష్టానాన్ని నేను కలిసినా అని చెప్పుకుంటాడు. కలిసినా అంటే ఒక ఫోటో ఉండాలి కదా. మనం ఏడికైనా పోయినాం అనుకో, ఒక లీడర్ని కలిసినప్పుడు ఇగో నేను పలానా లీడర్ని కలిసిన అంటే ఎవరు నమ్మరు. నేను పవన్ కళ్యాణ్ కలిసిన అంటే మస్తు మంది నమ్మలే, ఫోటో చూపించినాక నమ్మిరు నిజంగానే కలిసిండు అని చెప్పి. రేవంత్ అన్న కూడా 49 సార్లు ఢిల్లీకి పోయిండు. నేను ప్రతిసారి ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసే వచ్చిన అంటే ఎవరు నమ్ముతారు? ఒక ఫోటో కావాలి కదా, ఒక ఆధారం కావాలి కదా. నిన్న ఈ ఫోటో బయటకు వచ్చినప్పుడు నమ్మినాం, అరే నిజంగానే రాహుల్ గాంధీని కలిసిండేమో, మాట్లాడిండేమో అని. తర్వాత ఈ వీడియో వచ్చింది, వీడియో వచ్చినాక నమ్మినాం, ఇగో రాహుల్ గాంధీ కింద కూర్చున్నాడు, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు కాబట్టి నమ్మినాం, రేవంత్ రెడ్డి కలిసిండు, మాట్లాడేదో మీటింగ్ పెడుతున్నాడు అని చెప్పి. ప్రతిసారి ఢిల్లీకి పోవడం, ఉత్తగానే పోయి రావడం అంతే. మల్లికార్జున ఖర్గేని, కేసీ వేణుగోపాల్ని కలుసుడు వచ్చుడు. 49 సార్లు ఢిల్లీ పోయిండు. ఇంకోసారి పోతే 50 సెంచరీ అవుతుంది. కానీ రేవంత్ రెడ్డి నిన్న మరి ఈ లెటరు పట్టుకొని ఒకటే మామూలుగా కాదుగా, ఈ లేఖ పట్టుకొని ఆస్కార్ అవార్డు, నాకు ఊయి అవార్డు, ఆ అవార్డు అంటున్నాడు. ఆ లేఖలో ఏముందని చెప్పి చూస్తే అసలు కథ సోనియా గాంధీ నేను ఈ మీటింగ్ వస్తలేనని చెప్పింది. అసలు కథ ఆ లెటర్లు అట్లున్నది. ఇక అది కూడా ఆయన పాజిటివ్ అనుకున్నాడు. ఆమె రాలేకపోయింది, అట్లీస్ట్ లేఖ అన్న రాసింది, ఆ లేఖతోనే మురిసిపోతుండే ఇక కథం. కాంగ్రెస్లో ఇవన్నీ చిన్న లేఖలు గీకలు రాస్తే మురిసిపోవడం, సంతోషపడతాం వెరీ కామన్ కదా. చూద్దాం ఏం జరగబోతుంది ఏందనేది. కానీ పాపం ఆ లేఖ గురించి మాట్లాడ అనవసరంగా పరువు తీసుకునేమో అనిపిస్తున్నది. చూద్దాం ఏం జరగబోతుందో.